ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి సూర్యుడు మేషరాశి సంచారం ప్రారంభమవుతుంది. ఈ విధంగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించటం వల్ల ఇప్పుడు చెప్పబోయే 4 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఈ రాశుల వారికి ఈ కాలం చాలా అద్భుతమనే చెప్పాలి. మేషరాశి గ్రహాలకు అధిపతి అయిన సూర్యగ్రహం ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి మేషరాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. సూర్యగ్రహం అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరడం మరియు ఆరోగ్యపరంగా బలంగా ఉండడం, మన ఉన్న రంగంలో పేరు ప్రతిష్టలు రావడం, ఎటువంటి కష్టమైన సమస్యలు రాకుండా ఉంటాయి. సూర్యగ్రహ అనుగ్రహం లేకపోతే కోరుకున్న కోరికలు ఏవీ నెరవేరవు. చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి పనులు కూడా పూర్తి కావు. ఎంతమందికి సాయం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. సూర్యగ్రహం అనుగ్రహం ఉంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రాజకీయ రంగంలో పై స్థితికి ఎదగాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. గణపతి హోమం చేయించుకుంటే జాతకంలో ఏమైనా దోషాలుంటే తొలగిపోతాయి. అలాగే ప్రతికూల శక్తుల తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాక మనకొచ్చే సమస్యలకు పరిష్కారం కూడా తొందరగా దొరుకుతుంది. వీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులొచ్చి మంచి స్థితికి చేరతారు. ఆరోగ్యం బాగుంటుంది. వీరు ప్రతి విషయంలోనూ చాలా బలంగా ఉంటారు. ఈ రాశివారికి ప్రతిదాన్ని నేర్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశివారు చాలా చురుగ్గా తెలివైన ఆలోచనలు చేస్తారు. కర్కాటక రాశి ఈ రాశివారికి ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి మంచి పరిణామాలుంటాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ శ్రీరామనవమి నుండి తీరిపోతాయి. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దాంతో జీవితంలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం విషయంలో చాలా తృప్తిగా ఉంటారు. కోరిన చోటికి ప్రమోషన్స్ వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది. సింహరాశి ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారైతే వీరికి మంచి కాలమనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక ప్రమోషన్స్ వస్తాయి. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. వీరు చేసే ప్రయాణాలు ఎటువంటి ఇబ్బందులు కలిగించవు. లాభాన్ని చేకూరుస్తాయి. ఈ రాశివారు ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు. ఇంటిలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వీరు చాలా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహ సంచార ప్రభావం చాలా ఎక్కువగానే కనబడుతుంది. ఈ రాశి వారికి ఉన్న కష్టాలు తొలగిపోతాయి. వీరి గ్రహస్థితి కారణంగా ఇంట్లో ఎన్నో శుభకార్యాలను చేస్తారు. ఇంటా బయట మంచి పేరు సంపాదిస్తారు. ఈ గ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఈ రాశి వారికి ఏ పని చేసినా కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. దీంతో వీరు లక్ష్యాలను చాలా తక్కువ సమయంలోనే సాధిస్తారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.